విజయ్ కాస్త తెలివైన పనే చేసుకొచ్చారు. తను ఒక మతానికి కన్ఫైన్ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేసుకొచ్చారు. ఎందుకంటే కేవలం ఒక మతానికే కన్ఫైన్ అనేటటువంటి ముద్ర పడిపోతే శాశ్వతంగా రాజకీయపరమైనటువంటి దెబ్బ తగులుతుంది. తను జోసెఫ్ విజయ్ కరెక్టే, తను క్రిస్టియన్ కరెక్టే, వాళ్ళ అమ్మ హిందూ. ఇవాళ ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ చక్కగా బొట్టు ధరించింది, అట్లాగే విజయ్ కూడా బొట్టు ధరించి వచ్చాడు. అది నెంబర్ 1. రెండవది, ప్రమాణ స్వీకారంలో ప్రధానంగా అండవం పైన ఆన అన్నాడు. అండవం పైన ఆన అంటే తమిళ సాహిత్యంలో హిందూ ప్రధాన దేవుళ్ళైన విష్ణు, శివ, మురుగన్లకి సంబోధించేటటువంటి పదం అన్నమాట. అదే సందర్భంలో కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటానంటే అందరినీ కూడా ఒకే లెక్కన చూస్తానన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చాడు. వాస్తవంగా ఒక్క విషయంలో విజయ్ని ప్రధానంగా అభినందించాల్సింది ఏంటంటే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పోటీ అంటే కోట్లు, పదుల కోట్లు, 25 కోట్లు, 100 కోట్లు మాత్రమే ఉన్నోళ్ళు మాత్రమే పోటీ చేయాల్సిన దశలో సామాన్యులని గెలిపించుకురాగలిగాడు. ఆ ఆస్పెక్ట్తో పాటుగా ఏదైతే యువతరాన్ని అట్రాక్ట్ చేయగలిగాడు అదే విజయ్కి ఇప్పుడు ఫెచ్చింగ్ అయింది. అందుకనే అన్ని వర్గాలను జాగ్రత్తగా మూవ్ చేసుకొచ్చాడు.